పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై విచారణ ఇచ్చారు. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తంగా 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదన్నారు. ఇది ఒక రకమైన చిన్న పురుగు, నల్లిని పోలిన చిగురు మైట్ కనిపించినప్పటికీ వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే అని వెల్లడించారు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకదని, అంటురోగం కాదని తెలిపారు. 2 కేసులు డెత్ అయినాయి, స్క్రబ్ టైఫస్ వల్ల డెత్ అయినాయి అని అంటున్నారు. సో ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, అసలు ఏంది, ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి గురించి మనం మొట్టమొదటి మాట్లాడుకుంటూ మన ప్రజలకు కూడాను మనం దీని గురించి అవగాహన అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న పురుగు, దాన్ని మైట్ అంటాం మనం. ఆ మైట్ అనేది ఆ పురుగు కుట్టినందువల్ల వస్తుంది. అంటే ముఖ్యంగా మనందరం చూస్తూనే ఉంటాం, మనం పొలాల్లోనూ వాటిలో తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అటువంటి పురుగు అది కూడా అనమాట మైట్ అనేది. అది మామూలుగా మనకి మట్టిలో కానీ, ముఖ్యంగా ఇవి ఏమంటే బుషెస్ అంటాం కదా మనం, చిన్న చిన్న మొక్కలు, అడవుల్లో, ఈ చెట్లలో ఉంటాయి ఇవి మామూలుగా. సో ఇవి కామన్ గా ఏమవుతుందంటే ఇవి ఆ వాటిలోకి మనం ఏదో పని మీద వెళ్ళినప్పుడు, ఇంకో అవసరం మీద మన చెట్లలోకి వెళ్ళినప్పుడు ఆ పురుగు మనల్ని కుట్టినప్పుడు, మనకి అది ఇన్ఫెక్ట్ అయి ఉన్న పురుగు మనల్ని కుట్టినప్పుడు మనకి స్క్రబ్ టైఫస్ అనేది వస్తుంది. అంతేగాని ఇది జబ్బు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడానికి వీలు లేదు. ఇది కమ్యూనికబుల్ కాదు. మనకి ఇంకో జబ్బులాగా మన వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ నుంచి మనకు వస్తుందనే భయం మనకు అవసరం లేదు. కాబట్టి ఎవరు ఇది జబ్బు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇది మనిషి నుంచి మనిషికి పాకే జబ్బు కాదు. ఆ పురుగు కుడితేనే, ఎవరికి కుడితే వాళ్ళకి మాత్రమే ఆ జబ్బు వస్తుంది. అది ముఖ్యమైనది అనమాట. రెండోది, ఈ పురుగు కుట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మన మిగతా జ్వరాల్లాగా, అంటే ముఖ్యంగా మన మలేరియా కానీ, డెంగ్యూ కానీ, మిగతా మన జ్వరాల్లాగా ఇది కూడాను జ్వరం వస్తుంది. ముఖ్యంగా జ్వరంతో పాటు కుట్టిన చోట కొన్నిసార్లు ఎర్రగా దద్దు రావడం, కొద్దిగా నల్లగా కమిలినట్టుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే జ్వరంతో పాటు చలి జ్వరం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో కొద్దిగా తలనొప్పి అనేది